హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. రీసెంట్‌గా జనరల్ వీడియోస్ చేయడం కొంచెం టైం పట్టింది. ఎందుకంటే వేరే పర్సనల్ ఎమర్జెన్సీ ఉండడం వల్ల నేను జనరల్ వీడియోస్ తీయలేకపోయాను. ఆల్రెడీ ఆ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ అయిపోయాయి. ఇప్పుడు మీకు వీక్లీ బేసిస్ కొన్ని జనరల్ అవేర్‌నెస్ వీడియోస్ అసలు మార్కెట్‌లో ఎలా ఉంటది అవన్నీ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తాను. అసలు చాలామంది మనకు కాల్ చేసి అడుగుతా ఉన్నదేంటంటే, ప్రశాంత్ నేను ఆల్రెడీ సమ్ కోచింగ్ సెంటర్‌లో లేదంటే ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ దగ్గర ఆఫ్‌లైన్‌లో నేను ఆల్రెడీ డెవాప్స్ గానీ, జావా గానీ, లేదా పైథాను, డేటాబేస్ రిలేటెడు చాలా అంటే డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకున్నారు. కానీ నేను ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయలేకపోతున్నాను. నేను ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసినప్పుడు కొంచెం టెన్షన్‌గా వస్తుంది. టెన్షన్ ఫీల్ అవుతున్నాను. సెల్ఫ్ ఇంట్రడక్షనే చెప్పలేకపోతున్నాను. సరే, వాళ్ళు అడిగినటువంటి కాన్సెప్ట్స్ నాకు తెలుసున్నా గానీ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం నాకు రావడం లేదు. ప్లస్ ఏందనంటే కొంచెం సినారియో బేస్డ్‌లో క్వెషన్స్ అడిగినప్పుడు నేను చెప్పలేకపోతున్నాను. ఇటువంటి క్వెషన్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తారనమాట. మీరు ఒక కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయిపోయిన తర్వాత ఎందుకనంటే అక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి, మీకు ఆ ట్రైనరు ఉ అందుబాటులో ఉన్నాడో లేదో చూసుకోవాలి మీరు ఫస్టు. ఓకే. సరే, అందుబాటులో ఉన్నాడు. ట్రైనర్ మీకు అందుబాటులో ఉన్నప్పుడు మీరేం జేయాలి? ఫ్రమ్ డే 1 ఆన్‌వర్డ్స్ మీరు ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్‌లో అయినా గానీ, ఎక్కడైనా నేర్చుకుంటున్నప్పుడు అది ఏ టెక్నాలజీ అయినా పర్లేదు. మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని మీరు ఆ టెక్నాలజీ నేర్చుకుంటున్నప్పుడు మీరు మొట్టమొదట ఫస్ట్ చేయాల్సింది మనం ఏందనంటే, ఫస్టు డే 1 నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటారు గదా! డే 1 నుంచి మీరు ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ తీసుకున్నారనుకోండి. డే 1 నుంచి లైనెక్సు, షెల్ స్క్రిప్టింగు, గిట్టు, మావెను, సోనార్‌కిబు, నెక్సెసు, టామ్ క్యాటు, డాకరు, క్యూబర్నెటిస్, జెన్కిన్సు, యాన్సిబులు, ఏడబ్ల్యూఎస్, టెరాఫాము, ఎస్ఆర్‌ఈ స్కిల్స్ ఇవన్నీ నేర్చుకుంటానే ఉంటారు. కానీ ఆ ట్రైనర్ చెప్పిన విధంగానే మళ్ళా ప్రాక్టీస్ చేస్తా ఎళ్తా ఉంటారనమాట. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదనంటే మనం ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో అతను అడిగేటువంటి క్వెషన్స్‌కి మనం ఆన్సర్ చేయలేకపోతా ఉంటాం అనమాట. చానా సార్లు ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఇష్యూ అనమాట అది. అది మన స్టూడెంట్స్‌కి మనం ఇచ్చే సజెషన్ ఏందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా వేరేదెక్కడైనా నేర్చుకున్నా పర్లేదు. మీరు చేయాల్సింది ఫస్ట్ ఏందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేర్చుకుంటున్న క్యాండిడేట్స్ అయితే ఫ్రమ్ డే 1 ఆన్‌వర్డ్స్ మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఐయామ్ టేకింగ్ ద డాకర్. డాకర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను డాకర్ ఫైల్ గురించి నేర్చుకున్నాను. లేదా డాకర్ ఇమేజ్ రిలేటెడ్ కమాండ్స్. ఇమేజ్‌ని ఎలా క్రియేట్ చేయాలా? కంటైనర్‌ని ఎలా క్రియేట్ చేయాలా? అవన్నీ నేర్చుకున్నాను. దాని తర్వాత ఆ ట్రైనర్ ఇచ్చేటువంటి సినారియో బేస్డ్ క్వెషన్స్‌కి నువ్వు ఆన్సర్ ఎలా చెప్పాలి? ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బెటరు? ఓకేనా? నువ్వు ఎలా చెప్పాలనుకుంటున్నావు అనేసి ఒక మొబైల్ తీసుకొని, ఆ మొబైల్‌తో వాయిస్ రికార్డింగ్ చేసుకోండి. అంటే ఇంటర్వ్యూలో ఆ క్వెషన్ అడిగినట్టు ఫీల్ అయిన తర్వాత మీరు ఆ రికార్డింగ్స్ మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారో మీరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మధ్యలో స్టక్ అయినా ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకనంటే మన దగ్గర ఆల్రెడీ రన్నింగ్ నోట్స్ గాని, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రొవైడ్ చేసినటువంటి ఎండ్ టు ఎండ్ రికార్డింగ్స్ గాని, ప్లస్ ఏందంటే మెయిన్ ఆ ట్రైనర్ సపోర్ట్ ఉండాలి. ఓకేనా? ఆ బ్యాచ్‌లో వర్క్ చేసే ఆ బ్యాచ్‌లో నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ అంటే అంత హ్యాండ్స్ ఆన్ ఉండకపోవచ్చు. వాళ్ళు కూడా జాబ్ ట్రై చేస్తా ఉంటారు. కానీ ఆ ట్రైనర్ సపోర్ట్ ఉంటే మీరు రికార్డ్ చేసినటువంటి వాయిస్ రికార్డ్ చేసినటువంటి ఆ ఆడియోని మీరు ఆ ట్రైనర్‌కి వాట్సాప్ గాని మీకున్నటువంటి కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా మనం సెండ్ చేయాలి. అప్పుడు ఆ ట్రైనర్ ఏం చేయాలి? మనం పంపించినటువంటి 1 ఆర్ 2 మినిట్స్ ఆ ఆడియోని అతను ఇని, ఓకే. ఇక్కడ ఎక్కడైనా మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఓకే. ఇక్కడ ఇలా మాట్లాడండి. ఇక్కడ ఇలా మాట్లాడండి. ఇలా మేనేజ్ చేయండి. ఎందుకనంటే మీరంతా కెరియర్ గ్యాపు లేదంటే ఏదో సమ్ ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని టెక్నాలజీ స్విచ్ అయ్యి, వేరే టెక్నాలజీ స్విచ్ అయ్యి డొమైన్ స్విచ్ అవుతా ఉంటారనమాట. అటువంటప్పుడు అక్కడ యూజ్ చేసే టెర్మినాలజీస్ ఎలా ఉంటాయి? ఆ టెర్మినాలజీస్ అందుకని ఫండమెంటల్స్ నువ్వు గాని స్ట్రాంగ్‌గా ఉంటే, అతను అడిగేటువంటి సినారియో అయినా గాని, నువ్వు కాన్సెప్ట్ గాని స్ట్రాంగ్‌గా ఉంటే, నువ్వు ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలవు ప్యానెల్‌కి. ప్లస్ ఏందంటే డే 1 నుంచి నువ్వు ఈ మాక్ ఇంటర్వ్యూ లాగా ప్రిపేర్ అవుతా ఉండాలి. ఓకేనా? లాస్ట్‌కి నువ్వు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెన్ యూ రైట్ ఎ డాకర్ ఫైల్ అన్నప్పుడు నువ్వు ఒక 10-15 టైమ్స్ అదే డాకర్ ఫైల్స్ ఆ మోడల్‌లో ఒక 5-10 డాకర్ ఫైల్స్ మైండ్‌లో ప్లేస్ చేసుకొని రిపీటెడ్‌గా మాట్లాడడం, ప్రాక్టీస్ చేయడం చేసుంటావు కాబట్టి, వాళ్ళు అడిగినప్పుడు నువ్వు ఈజీగా వాట్ ఈస్ ఫ్రమ్ ఇన్‌స్ట్రక్షన్, వాట్ ఈస్ కాపీ ఇన్‌స్ట్రక్షన్, వాట్ ఈస్ యాడ్ ఇన్‌స్ట్రక్షన్, వాట్ ఈస్ సీఎండీ ఇన్‌స్ట్రక్షన్, వాట్ ఈస్ రన్ ఇన్‌స్ట్రక్షన్, వాట్ ఈస్ ఎంట్రీ పాయింట్ ఇన్‌స్ట్రక్షన్, వాట్ ఈస్ ఈఎన్వి ఇన్‌స్ట్రక్షన్, వాట్ ఈస్ యాడ్ ఇన్‌స్ట్రక్షన్, వాట్ ఈస్ ఎక్స్‌పోజ్ ఇన్‌స్ట్రక్షన్, మెనీ ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ దేర్ ఇన్‌సైడ్ ది డాకర్ ఫైల్. అప్పుడు మీరు ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు. మేమైతే అరౌండ్ నేను 2016 అప్పుడు నేను ఇనిషియల్‌గా జావా డెవలపర్‌గా ఉన్నప్పుడు, అప్పుడు మేమైతే ఇలానే ప్రిపేర్ అవుతాను. ఈవెన్ ఐయామ్ క్లియరింగ్ అండ్ ఐయామ్ అటెంప్టింగ్ ద గేట్ ఆల్సో. గేట్ నేను ఎగ్జామ్ క్లియర్ చేయడానికి దాని బ్యాక్ ఎండ్‌లో మనం చేసినటువంటి ఎఫర్ట్స్ ఎలా ఉంటాయంటే, ఎవ్రీ డే నేను మాక్ ఎగ్జామ్స్ రాసేవాడిని. అంటే ఒక 10 మినిట్స్ గాని, 15 మినిట్స్ గాని, హాఫ్ అన్ అవర్ గాని ఆ సబ్జెక్ట్ మీద మాక్ ఎగ్జామ్స్ ఆన్‌లైన్‌లో కండక్ట్ చేస్తా ఉంటారనమాట. మాక్ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నప్పుడు మెయిన్ ఎగ్జామ్స్‌కెళ్ళినప్పుడు కొంచెం టెన్షన్ మనకు తగ్గుతదనమాట. టెన్షన్ తగ్గినప్పుడు అంటే ఓకే. ఈ బిట్ నేను ఆల్రెడీ చూసాను ఈ మోడల్‌లో. ఓకే. ఈ వేలో సాల్వ్ చేయాలా? ఈ వేలో చేస్తే షార్ట్‌కట్‌గా అలానే మీరు ఇంటర్వ్యూని ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు గూడా మీరు ఇంటర్వ్యూ క్వెషన్స్‌ని మగ్గప్ చేయొద్దు.
నువ్వు ఇంటర్వ్యూ క్వెషన్స్ ఆ ట్రైనర్ ఇచ్చారంటే మగ్గప్ చేశారని అంటే మీకు ఆ ట్రైనర్ ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేయనట్టే. మీరు కాన్సెప్ట్, ఫండమెంటల్స్, బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ క్లియర్‌గా గాని ప్రిపేర్ అయితే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టెల్లింగ్ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ డెవాప్స్ బ్యాక్‌గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ డెవాప్స్ బ్యాక్‌గ్రౌండ్. మీకు డాకర్ రిలేటెడ్ క్వెషన్స్ అని అనుకో. డాకర్‌లో ఏమేమి అడుగుతారు? డాకర్ ఆర్కిటెక్చర్ ఇన్ డీటెయిల్డ్ తెలిసుండాలి నీకు. డాకర్ సీఎల్ అంటే ఏంది? డాకర్ డీమాన్ అంటే ఏంది? డాకర్ హోస్ట్ అంటే ఏంది? డాకర్ రిజిస్ట్రీ అంటే ఏంది? నీకు ఎండ్ టు ఎండ్ ఫ్లో తెలిసుండాలి. డాకర్ ఫ్లో ఎలా వర్క్ అవుతది? అసలు డాకర్ ఫైల్ అంటే ఏంది? డాకర్ కంటైనర్ అంటే ఏంది? ఫైల్‌కి రిలేటెడ్ కమాండ్స్ ఏమున్నాయి? కంటైనర్‌కి రిలేటెడ్ కమాండ్స్ ఏమున్నాయి? డాకర్ నెట్వర్క్ రిలేటెడ్ కమాండ్స్ ఏమున్నాయి? డాకర్ వాల్యూమ్ రిలేటెడ్ కమాండ్స్ ఏమున్నాయి? డాకర్ కంపోజ్ ఫైల్స్ ఎలా రాయాలి? మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్ అంటే ఏంది? డాకర్ ఫైల్‌లో రాసేటువంటి ప్రతి ఇన్‌స్ట్రక్షన్‌కి ఒక్కొక్క ఇన్‌స్ట్రక్షన్‌కి ఇంకొక ఇన్‌స్ట్రక్షన్‌కి డిఫరెన్స్ ఏంటి? యాడ్‌కి, కాపీకి డిఫరెన్స్ ఏంటి? సీఎండీకి ఎంట్రీ పాయింట్‌కి డిఫరెన్స్ ఏంటి? రన్‌కి, సీఎండీకి డిఫరెన్స్ ఏంది? అలా అసల మల్టిపుల్ క్వెషన్స్ ఉంటాయి. ఆ క్వెషన్స్‌ని నువ్వు కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌లో నేర్చుకొని ఓన్‌గా నువ్వు డాకర్ ఫైల్స్ కొన్ని గాని రాయగలిగితే అంటే ఇప్పుడు ఒక ట్రైనర్ ఇచ్చినటువంటి డాకర్ ఫైల్ యాస్ ఇట్ ఈజ్ రాస్తే నీకేం రాదు. నువ్వు ఓన్‌గా థింక్ చేసి డాకర్ ఫైల్ రాయగలిగే క్యాపబిలిటీని బిల్డ్ చేయాలి ట్రైనర్. అప్పుడు మాత్రమే నువ్వు మార్కెట్‌లో సస్టైన్ అవ్వగలవు. అదే విధంగా ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్ యూ నీడ్ టు ప్రిపేర్ ఇంటర్వ్యూ బేస్డ్ ఓన్లీ. ఇంటర్వ్యూలో మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా నేర్చుకున్నారు. జావా నేర్చుకున్నప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్, ప్రీవియస్ ప్రాజెక్ట్ అని అంటే డైరెక్ట్‌గా మీరు ఇంటర్వ్యూకెళ్ళేసి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయొద్దు ప్యానెల్‌కి. ఎందుకంటే నా బెస్ట్ సజెషన్ ఏందనంటే నాకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్ లాస్ట్ 8 ఇయర్స్ ఆన్వర్డ్స్ వీఆర్ ట్రైనింగ్ ద క్యాండిడేట్స్ రైట్. ఓకే. వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఈవెన్ ఐ యామ్ ఆల్సో టేకెన్ ద మెనీ క్యాండిడేట్ ఇంటర్వ్యూస్ యాక్చువల్లీ ఇన్ మై ప్రీవియస్ ఆర్గనైజేషన్స్ అండ్ కరెంట్ ఆర్గనైజేషన్ ఆల్సో. ఇక్కడ మేము ఏం చేస్తుంటే అబ్జర్వ్ చేసేది ఆ క్యాండిడేట్ మనం హైర్ చేస్తే మనకి సపోర్ట్ చేసి వర్క్ చేయగలడా లేదా? అంతే. అతనికి ఇన్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషను మనం టెస్ట్ చేస్తామనమాట. అంటే మనం అడిగే క్వెషన్‌ని బట్టి అతను ఎలా ఆన్సర్ చేస్తున్నాడు? ఇతను వర్కింగ్ ఎన్విరాన్మెంట్‌లో వర్క్ చేసాడు. అసలు కరెక్ట్‌గా రియల్‌గా వర్క్ చేసాడా లేదా? అవి టెస్ట్ చేస్తామనమాట. అంతే. నేను ఈ ప్రాజెక్ట్‌లో పని చేశాను, ఆ ప్రాజెక్ట్‌లో పని చేశాను అన్నాక బేసిక్ క్వెషన్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ సాఫ్ట్ లింక్ అండ్ హార్డ్ లింక్ అని అది చెప్పలేకపోతే అయిపోయింది సీన్ అంతే. అంటే నువ్వు రెగ్యులర్‌గా యూజ్ చేసేటువంటి కమాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద లైనక్స్ ఆర్గ్ కమాండ్ అన్నాడు అనుకో. ఎక్కడ యూజ్ చేస్తావు? ఏదో ఒక సినారియో చెప్పమంటాడు. గ్రెప్ కమాండ్ ఏ సినారియో చెప్పమంటాడు. లేదు పర్మిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ లైనక్స్ పర్మిషన్స్ బ్యాక్ ఎండ్‌లో ఎలా వర్క్ అవుతది? యూమాస్క్ వాల్యూస్ ఎలా క్రియేట్ అవుతాయి? యూమాస్క్ వాల్యూస్‌ని ఎలా చేంజ్ చేయొచ్చు? డిఫాల్ట్ డైరెక్ట్ పర్మిషన్ ఏంది? ఫైల్ పర్మిషన్స్ ఎలా ఉంటాయి? ఎలా చేంజ్ చేయాలి? చానా ఉంటదనమాట కాన్సెప్ట్. నువ్వు కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఇంటర్వ్యూ ఈజీగా కొట్టొచ్చు. ప్లస్ కాన్సెప్ట్‌తో పాటు ఎవ్రీ డే నువ్వు ప్రిపేర్ అయినటువంటి కంటెంట్‌ని మీ ట్రైనర్‌కి వాట్సాప్ ద్వారా సెండ్ చేయండి. మీ ట్రైనర్ గాని రిప్లై ఇచ్చాడు అనంటే అంటే ఇలా చెప్పండి, ఇలా చెప్పండి అని అంటే మీకు ఇంట్రెస్ట్ వస్తదప్పుడు. ఇఫ్ ట్రైనర్ ఈస్ రిప్లయింగ్ టు యూ దెన్ యూ విల్ గెట్ మోర్ ఇంట్రెస్ట్. అంతే కదా! జనరల్‌గా మీరు ఒక దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్ ఆప్స్, మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్ నువ్వు నేర్చుకుంటున్నావు. ఒక ట్రైనర్ దగ్గర ఆ ట్రైనర్ నీకు రిప్లై ఇచ్చి ఇలా ప్రిపేర్ అవ్వు. ఓకే. నువ్వు చేసిన మిస్టేక్ ఇది. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేయండి. మన స్టూడెంట్స్ మన బ్యాచ్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ 1 ఆర్ 2 స్టూడెంట్స్ వాళ్ళ చేత నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేపిచ్చాను. ఎందుకనంటే దే నీడ్ టు గెట్ ఎ కాన్ఫిడెంట్ వెన్ దే ఆర్ ప్రాక్టీసింగ్. ఓకే. దే ఆర్ నాట్ కాంపిటీటర్ టు మీ. ఓకే. దే హావ్ సెపరేట్ నాలెడ్జ్. ఐ హావ్ సెపరేట్ నాలెడ్జ్. ఎవ్రీవన్ హావ్ సెపరేట్ నాలెడ్జ్. ఓకే. వి నీడ్ టు సపోర్ట్ టు దెమ్ టు గ్రో. వి నీడ్ టు సపోర్ట్ టు దెమ్ టు గ్రో యాక్చువల్లీ. ఓకే. దట్ ఈస్ మై అజెండా గైస్. మీరు ఏ రోజు ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపేర్ అయినటువంటి కంటెంట్‌ని రికార్డ్ చేసి మీ ట్రైనర్‌కి సెండ్ చేయండి. మీ ట్రైనర్ దగ్గర నుంచి రెస్పాన్స్ తీసుకొని హ్యాపీగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేసేటట్టు. ఎందుకని మీకు జనరల్‌గా మనం ఈవెన్ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్, 10థ్ క్లాస్ ఎగ్జామ్స్, బీటెక్ ఎగ్జామ్స్‌లో కూడా ఇనిషియల్‌గా మిడ్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్‌కి పోయే ముందు మిడ్ ఎగ్జామ్స్ లేదంటే మనకి యూనిట్ టెస్ట్ అంటే బేసిక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా ఉంటారు. ఫైనల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పటికి యూ నీడ్ టు బి కాన్ఫిడెంట్ అబౌట్ ఈచ్ కాన్సెప్ట్ అండ్ యూ నీడ్ టు గో అండ్ అటెంప్ట్ ఫైనల్ ఇంటర్వ్యూ. ఫైనల్ ఎగ్జామినేషన్. దెన్ యూ హ్యావ్ బెస్ట్ రిజల్ట్ కంపేర్డ్ టు జనరల్ ప్రిపరేషన్. అంతేగాని నువ్వు లాస్ట్ వరకు ప్రతి టూలు నేర్చుకుంటా వచ్చి ఆ ట్రైనర్ ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ ఫస్ట్‌లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ లాస్ట్‌కి ఉండకపోవచ్చు. ఎందుకనంటే యూ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఫ్రమ్ ద ట్రైనర్. ఇఫ్ ట్రైనర్ ఈస్ సపోర్టింగ్ దెన్ వి ఆర్ ఆల్సో సపోర్టింగ్. ఎందుకనంటే వి ఆర్ ఆల్వేస్ రికమెండ్. ఎందుకంటే ట్రైనర్ అంత ఇంపార్టెంట్ ఉంటది నువ్వు నేర్చుకునేటువంటి విషయంలో. ఎందుకంటే నీతో పాటు ఉన్నటువంటి కొలీగ్స్ ఆ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్‌స్టిట్యూట్‌లో కోర్స్ నేర్చుకుంటా ఉన్నాను. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్స్ నేర్చుకున్నటువంటి క్యాండిడేట్ ఓకే. రన్నింగ్‌లో ఉన్నటువంటి క్యాండిడేట్ డౌట్ క్లారిఫై చేసేదానికి, ఆ ట్రైనర్ క్లారిఫై చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటది. ఎందుకనంటే ఆ ట్రైనర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్‌లో ఉండొచ్చు.
ఆ ట్రైనర్ దగ్గర నుంచి వచ్చే రిప్లై మనకి వాల్యుబుల్ రిప్లై అనమాట. ఇప్పుడు జనరల్‌గా మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఒక హాస్పిటల్‌కెళ్ళాము. హాస్పిటల్‌లో ఆహ్, కానీ సిస్టర్‌కి గూడా అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ కూడా జనరల్ థింగ్స్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వస్తే ఈ టాబ్లెట్ ఎయాలి. లేదంటే హెడ్‌ఏక్ వచ్చినప్పుడు, లేదా బాడీ పెయిన్స్, సమ్ ఎక్స్‌వైజెడ్ ఇష్యూ ఉన్నప్పుడు జనరల్‌గా వాళ్ళు రెగ్యులర్‌గా మానిటర్ చేస్తా ఉంటారు కాబట్టి ఆ టాబ్లెట్ ఇచ్చినప్పుడు అది ఆ పేషెంట్ తీసుకుంటే ఓకే. తీసుకుంటే తగ్గుతది. జనరల్‌గా తగ్గుతా ఉంటాయన్నమాట. కానీ వై వి ఆర్ ట్రస్టింగ్ ద డాక్టర్? వై వి ఆర్ ట్రస్టింగ్ ద డాక్టర్ ఈస్ అతను చెప్పేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, అతను చెప్పేటువంటి కేర్ టేకింగ్ ఇలా చేయాలా, ఇలా చేయాలి, ఈ టాబ్లెట్ దీనికి, ఇన్ డీటెయిల్డ్ ఆ మ్యాటర్ మొత్తం తీసుకొని బ్లైండ్‌గా మనం ఫాలో అయ్యి ఆ టాబ్లెట్ యేసుకుంటే అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతది. ఓకే. సిస్టర్స్ డ్యూటీ సిస్టర్స్ చేయాలి. మేనేజ్మెంట్ డ్యూటీ మేనేజ్మెంట్ చేయాలి. డాక్టర్ డ్యూటీ డాక్టర్ చేయాలి. అలానే ఇక్కడ ట్రైనర్ డ్యూటీ ట్రైనర్ చేయాలి. స్టూడెంట్ డ్యూటీ స్టూడెంట్ చేయాలి. స్టూడెంట్స్ ఏం చేయాలి? దే నీడ్ టు ప్రాక్టీస్ అండ్ సబ్మిట్ ద అసైన్‌మెంట్స్ టు ద ట్రైనర్. Trainer need to review and give the feedback to the student. Again, he need to update whatever the mistakes he did, and again he need to update the same assignment and again submit it back to the trainer. Then again trainer need to reply to the student. Then finally he will get a place in a best good package. Don't believe guys 80% 90% success rate, that is completely fraud, we know, because many institutions, many training centers also they are advertising, like for example 50% సక్సెస్ అయినా కానీ చాలా సక్సెస్ఫుల్ ఉంటుందన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి. యూట్యూబ్‌లో నెగెటివ్ కామెంట్ పడితే డిలీట్ అయిపోవచ్చు. ఓకేనా. వెబ్‌సైట్స్‌లో మనకు నచ్చినటువంటి రివ్యూస్ చేసుకోవచ్చు, రేటింగ్ ఇయొచ్చు. మీకు తెలుసా జనరల్‌గా మీకు మార్కెట్‌లో బిజినెస్ స్ట్రాటజీస్ అవి ఓపెన్‌గా చెప్పేస్తుంటారు. ఓకేనా. మీకు యూట్యూబ్‌లో నెగెటివ్ కామెంట్ పడిన దానికెళ్ళి కామెంట్ డిలీట్ చేసేస్తారు. మీకేం కనపడతాయి? ఓన్లీ పాజిటివ్ కామెంట్. ఎందుకంటే యూ ఆర్ నాట్ మెయింటైనింగ్ ఛానల్స్. మీరు ఛానల్ మెయింటైన్ చేసేవాళ్ళైతే మీకు అర్థమవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెగెటివ్ కామెంట్ ఏదైనా ఛానల్‌కొస్తే ఆటోమేటిక్‌గా ఆ ఛానల్‌ని ఎవరైతే మేనేజ్ చేస్తారో అది బేసిక్‌గా జరిగేదే. నెక్స్టు గూగుల్ ఆ వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి రివ్యూస్‌ని పట్టించుకోవద్దు మీరు. మనం ఎక్కడ గూగుల్ రివ్యూస్ చూడాలి. గూగుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ గోయింగ్ ఫర్ వన్ హాస్పిటల్. ఒక గూగుల్ రివ్యూస్‌లో కొన్ని జెన్యూన్‌గా ఉంటాయి. కొన్ని యాజ్ ఇట్ ఈజ్ మేనేజ్మెంట్ కూడా యాడ్ చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. దాన్ని డిలీట్ చేసేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ. చాలా కష్టం అన్నమాట మీకు. డిలీట్ చేయలేరు. అందుకనే వాళ్ళు దానికి రిప్లై ఇస్తుంటారనమాట. యూ ఆర్ నాట్ మై స్టూడెంట్. యూ ఆర్ నాట్ ఫ్రమ్ మై స్టూడెంట్. అతనికి ఆ ఇన్‌స్టిట్యూషన్‌కి గూగుల్ రివ్యూ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా. అది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా వచ్చినోళ్ళైతే స్టార్ట్ చేస్తుంటారు. ఆల్రెడీ 4, 5 ఇయర్స్ నుంచి ఉన్నది ఆ ఇన్‌స్టిట్యూట్ అనుకో. అక్కడ మీరు గూగుల్ రివ్యూస్ కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. అలానే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఓకే డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అండ్ ఎస్ఆర్ఈ ఓకే ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. వీ హావ్ డెడికేటెడ్ team. We are working to help to how to crack an interviews and how to get a job in the DevOps and SRE. Along with DevSecOps also we are covering in the next batches. Okay, if you are joining in the current batches, you will get a full access for entire batch of the next year. Whatever the tools we are trying to add in the next batch, definitely you will get a complete access. And please subscribe to my channel and share it to all the people. For example, your friend is preparing, how you want to prepare. Like for example, he has some doubts regarding DevOps and Java. Please reach out to me. I'm mentioning my number in the description. Please subscribe and I'm trying to. I will only speak. I will. If you have any doubt, you can directly call to me. I will directly lift the call if I'm free. Okay, I will lift the call and I will give my best suggestion, whatever I am feeling. Okay. Thank you guys. Thanks for watching. Please try to practice from the scratch and take the help from your trainer. That is my final point. Thank you. Bye.